అమరావతిలో నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ 2027 ఇప్పుడు కల పూర్తవబోతోంది. 4.85 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ను నిర్మిస్తున్నారు. ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా అమరావతిలో వచ్చిన వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లిస్తారు. దీనికోసం సెపరేట్ గా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ సైతం ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్న అమరావతి రాజధాని ఎప్పటికైనా వరద ముంపు గురవుతుందంటూ అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉంటాయి. కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్లు వరదొచ్చినా, కొండవీటి వాగు పొంగినా, పాలవాగు పొంగినా అమరావతికి వరద తప్పదంటూ అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. హైదరాబాదులో వర్షాలు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ప్రస్తుతం చూస్తున్నాము. అంతేకాదు తమిళనాడు రాజధాని చెన్నైలో వరద వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో మనం చూస్తున్నాము. కర్ణాటకలో కూడా అలాంటి పరిస్థితులే వస్తూ ఉన్నాయి. అంటే ఆ నగరాలు నిర్మాణం చేసేటప్పుడు భవిష్యత్తు అంచనాలని దృష్టిలో పెట్టుకోకుండా వరదలు వస్తే ఏం చేయాలో తెలియకోకుండా ఆ నగరాలు నిర్మాణం చేయడం వల్ల ఈరోజు చిన్నపాటి వర్షానికే పెద్ద ఎత్తున వర్షం నిలిచిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితి అమరావతిలో రాకోకుండా వచ్చే 100 ఏళ్ల కాలానికి వరద అంచనా వేసి అమరావతిలో వరద నియంత్రణలో చర్యలో భాగంగా నిర్మాణం చేస్తున్నదే నా వెనుకున్నటువంటి ఈ గ్రావిటీ కెనాల్. ఏంటి ఈ గ్రావిటీ కెనాల్? ఈ గ్రావిటీ కెనాల్ ఎందుకు నిర్మాణం చేస్తున్నారు? ఇంత పెద్ద గ్రావిటీ కెనాల్ ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే ఈ గ్రావిటీ కెనాల్ దాదాపు 4.85 కిలోమీటర్ల మేర నిర్మాణం చేస్తున్నారు. చాలా లోతుగా వెడల్పుగా నిర్మాణం చేస్తున్నారు. చాలా ఎక్కువ వాటర్ ఫ్లో అయ్యే విధంగా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇది కృష్ణానది ఆనుకున్నటువంటి బోరుపాలెం, హరిశ్చంద్రపురం గ్రామాల దగ్గర నుండి మొదలయ్యి నీరుకొండ వద్ద నిర్మాణం చేస్తున్న రిజర్వాయర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా ఏం చేయబోతున్నారు? ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా అమరావతిలో ఉన్నటువంటి పాలవాగు కానీ లేకపోతే పైనుండి వస్తే చిన్న చిన్న వాగులో వాటర్ అంతా కూడా దీంట్లో కలుస్తుంది. దీంట్లో కలిసి ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా నీరుకొండ రిజర్వాయర్లోకి చేరుకుంటుంది. అక్కడ చేరుకుంటుంది. ఒకవేళ ఈ గ్రావిటీ కెనాల్ కానీ లేకపోతే అమరావతిలో నిర్మాణం చేస్తున్న రిజర్వాయర్లు అన్నింటిలో కూడా వాటర్ నిండిపోయి ఉంటే గనక ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా అమరావతిలో ఎక్సెస్గా వస్తున్నటువంటి వాటర్ని ఈ గ్రావిటీ కెనాల్ ఉపయోగించి కృష్ణానదిలోకి మళ్లిస్తారు. కృష్ణానదిలోకి ఎలా మళ్లిస్తారంటే బోరుపాలెం, ఈ గ్రావిటీ కెనాల్ ప్రారంభమయ్యే కృష్ణానది ఒడ్డునున్నటువంటి బోరుపాలెం, హరిశ్చంద్రపురం వద్ద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ లిఫ్ట్ ద్వారా ఎక్కువైనటువంటి అమరావతిలో ఎక్కువగా వచ్చే వాటర్ అంతా కూడా ఈ గ్రావిటీ కెనాల్ ఉపయోగించి అటు లిఫ్ట్ ద్వారా కృష్ణానదిలోకి మళ్లిస్తారు. ఒకవేళ కృష్ణానది ఫుల్గా ఉంటే ఏంటి పరిస్థితి అని చాలా మందికి అనుమానం వచ్చు. కృష్ణానదిలో ఆల్రెడీ పెద్ద వరద ఉంటే ఈ లిఫ్ట్ ద్వారా అక్కడికి తరలించలేని పరిస్థితి వస్తే ఏంటనేది దానికి కూడా చాలా మంది కొన్ని క్వశ్చన్లు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా ఉపయోగించి ఈ వాటర్ నీరుకొండ రిజర్వాయర్కి, అక్కడి నుంచి కృష్ణాపాలెం రిజర్వాయర్కి, అక్కడి నుండి దాదాపు అంటే ఉండవల్లి సమీపంలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆల్రెడీ నిర్మాణం చేసినటువంటి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదికి విడుదల చేస్తారు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది అని అధికారులు, ప్రభుత్వం అయితే చెబుతుంది. ఈ గ్రావిటీ కెనాల్ అత్యంత కీలక భూమిక అమరావతి వరద నియంత్రణలో పోషించబోతుంది. దాదాపు 4.85 కిలోమీటర్ల దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఈ గ్రావిటీ కెనాల్ మీదే చాలా చోట్ల రహదారులు వెళుతూ ఉంటాయి. ఆ రహదారులకు సంబంధించి ఎక్కడికక్కడ బ్రిడ్జిల నిర్మాణం కూడా చేస్తున్నారు. చూడవచ్చు ఎంత శరవేగంగా పనులు చేస్తున్నారు. 2027 చివరి నాటికి గ్రావిటీ కెనాల్ అందుబాటులోకి రాబోతుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీని ఉపయోగం ఏంటనేది తెలుస్తుంది. అమరావతి నిర్మాణానికి ఇబ్బంది లేకోకుండా భవిష్యత్తు 100 సంవత్సరాల పాటు ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునే విధంగా అమరావతిని నిర్మాణం చేస్తున్నారు. దాంట్లో భాగానే ఇప్పుడు ఈ గ్రావిటీ కెనాల్ కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అమరావతి వరద నియంత్రణ చర్యలో భాగంగా నిర్మాణం చేస్తున్నటువంటి గ్రావిటీ కెనాల్ అనేది పనులు కూడా చాలా శరవేగంగా సాగుతున్నాయి. ఈ గ్రావిటీ కెనాల్ అనేది భవిష్యత్తులో అమరావతి వరద నియంత్రణలో అత్యంత కీలక భూమిక అయితే పోషించబోతుంది. వరద వస్తే అమరావతి మునిగిపోతుందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే విధంగా రాబోయే 100 ఏళ్ళలో ఎంత వరద వచ్చినా తట్టుకునే విధంగా ఇక్కడ 3 రిజర్వాయర్లు, శాఖమూరు, నీరుకొండ, కృష్ణాపాలెం వద్ద 3 ప్రాంతాల్లో రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్ అటు బోరుపాలెం దగ్గర నుంచి అటు అనంతవరం, అదేవిధంగా నీరుకొండ వైపు ఒక గ్రావిటీ కెనాల్. అంతేకాదు పాలవాగు సంబంధించినటువంటి విషయంలో పాలవాగు అటువైపు మందడం బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కృష్ణాపాలెం వద్ద ఉన్నటువంటి రిజర్వాయర్లో పాలవాగు కలవబోతుంది. ఇంకా చిన్న చిన్న వాగులున్నా కాలువలున్నా వాటిని కూడా వెడల్పు చేయడం, హైట్ పెంచడం, తద్వారా వాటర్ ఎక్కడ కూడా ఊళ్ళకు కానీ లేకపోతే ఎక్కడైనా బయటికి రావడానికి వీలు లేకుండా నిర్మాణం చేస్తున్నారు. కాంక్రీట్ ఉపయోగించి ఎక్కడికక్కడ కెనాల్స్ ఒడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అమరావతిలో ఈ రిజర్వాయర్ వర్క్స్ అన్ని శరవేగంగా సాగుతున్నాయి. గ్రావిటీ కెనాల్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాలను పర్యవేక్షించడం, అధికారులకి సూచనలు చేస్తున్నారు. టార్గెట్గా పెట్టుకుని పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే దాదాపు 20% పనులు అయితే పూర్తయ్యాయి. 2027 అక్టోబర్ నాటికి పూర్తవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం
సంచారానికి చెక్ పెట్టే విధంగా ఉదాహరణకి ఈ మొత్తం రిజర్వాయర్ నిర్మాణాలు కానీ గ్రావిటీ కెనాల్ కానీ మనం చూసుకోవచ్చు. కృష్ణాపాయలు నీరుకొండ వద్ద కొంత వర్క్ స్టార్ట్ అయింది కానీ ఇంకా వర్షాలు రావడం వల్ల అవి కొంత ఆగినాయి. అవి కూడా స్పీడప్ అందుకోబోతూ ఉన్నాయి. ప్రస్తుతానికి వచ్చే 100 ఏళ్ల నాటికి వరద అంచనా వేసుకుని నిర్మాణాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా అమరావతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హైదరాబాదు, మద్రాసు, కర్ణాటక, ఈ బెంగళూరు నగరాలు వరదను అంచనా వేయకోకుండా నిర్మించిన నగరాలు కాబట్టి అవి ఈ రోజు వరదల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నాయి. చిన్న వర్షం వచ్చినా మొత్తం అంతా కూడా వాటర్ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఇబ్బంది ఉండకోకుండా అన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతిని ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రేట్ సిటీగా ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుదామని మంత్రి నారాయణ, సిఆర్డీ అధికారులు, అటు ప్రభుత్వం కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో బిగ్ టీవీ రాజేష్, అమరావతి నుండి.